నది ఆ స్థుతిని ఎలాంటి విలువ కలిగిన స్థుతిగా చేసినప్పుడే, విలువనిచ్చి చేసినప్పుడే, స్థుతి విలువను ఎరిగి చేసినప్పుడే ఆ స్థుతిలో ఉన్న భావమును ఎరిగి అందులోని దీవెనలు మనము ఇక్కడ పొందుకున్నాయింటున్నాం. స్థుతి మన పైనకు గౌరవమైన మహిమను దింపుతుంది, ప్రభావం కలిగిన మహిమను దింపుతుంది. స్థుతి ఆశీర్వాదము గల మహిమను దింపుతుంది. అదే కాదు, ఆశ్చర్యంగా స్వేచ్ఛగా బ్రతికే మహిమను మనకు పంపుతుంది. ఆయన మందస మనలోకి పంపుతుంది. ఆయన మహిమ మేఘం మన మీదకి పంపుతుంది. ఆయన బలమైన కార్యములు చేసి అత్యధికమైన శక్తి గల ఆత్మను మన మీదకి పంపుతుంది. అప్పుడు మనము వెలిగించబడతాం, అప్పుడు మనము బలము పొందుకుంటాం, అప్పుడు మనం బలాతిశయంగా ఉంటాం. అప్పుడు దేవుని కార్యములను చేయుటకు సిద్ధపాటు కలిగిన వ్యక్తులమై ఉంటాం. మన ఏడుపు పోతుంది. మన పైన ఉన్న చిరునవ్వు ప్రజలను మనం ప్రార్థిస్తున్నప్పుడెల్లా ఆయన చిరునవ్వు ప్రజలను తాకుతూ దుఃఖాక్రాంతులను ఓదార్స్తూ వస్త్రహీనులకు స్థుతి మన పైనకు గౌరవమైన మహిమను దింపుతుంది, ప్రభావం కలిగిన మహిమను దింపుతుంది. స్థుతి ఆశీర్వాదము గల మహిమను దింపుతుంది. అదే కాదు, ఆశ్చర్యంగా స్వేచ్ఛగా బ్రతికే మహిమను మనకు పంపుతుంది. ఆయన మందస మనలోకి పంపుతుంది. ఆయన మహిమ మేఘం మన మీదకి పంపుతుంది. ఆయన బలమైన కార్యములు చేసి అత్యధికమైన శక్తి గల ఆత్మను మన మీదకి పంపుతుంది. అప్పుడు మనము వెలిగించబడతాం, అప్పుడు మనము బలము పొందుకుంటాం, అప్పుడు మనం బలాతిశయంగా ఉంటాం. అప్పుడు దేవుని కార్యములను చేయుటకు సిద్ధపాటు కలిగిన వ్యక్తులమై ఉంటాం. మన ఏడుపు పోతుంది. మన పైన ఉన్న చిరునవ్వు ప్రజలను మనం ప్రార్థిస్తున్నప్పుడెల్లా ఆయన చిరునవ్వు ప్రజలను తాకుతూ దుఃఖాక్రాంతులను ఓదార్స్తూ వస్త్రహీనులకు వస్త్రాలు, ఆహారం లేని వారికి ఆహారం పెడుతూ, బాధలున్న వారిని విడిపిస్తూ ఇటుకంటి కార్యములు చేయుటకు స్తుతి ఓ బలమైన ఆధ్యాత్మికమైన యుద్ధాయుధము.